స్వామి, ఆవిడకు స్పృహొచ్చింది. నేను ఎక్కడున్నాను? మీరంతా ఎవరు? ఈ ప్లేస్ ఏంటి? నాకు ఏమైంది? కొన్ని నెలల క్రితం ప్రమాదవశాత్తు మీరు లోయలో పడిపోయారు. మూలికల కోసం వెళ్ళిన మా శిష్యులు చూసి స్పృహలో లేని మిమ్మల్ని ఈ ఆశ్రమానికి తీసుకొచ్చారు. అప్పుడు మీరు గాయాలతో ఉన్నారు. మాకు తెలిసిన ప్రకృతి వైద్యం చేస్తూ వచ్చారు. మీరు కోమాలో ఉండటంతో మీరెవరో మాకు తెలియలేదు. అందుకే మీ వాళ్ళని పిలిపించలేకపోయాం. నేను ఎన్ని గంటలు కోమాలో ఉన్నాను? గంటలు కాదమ్మా, కొన్ని నెలలైంది. నెలలు గడిచిపోయాయా? నా కోసం ఎవరూ రాలేదా? లేదమ్మా, ఇప్పుడు మీ గాయాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. మీ వాళ్ళెవరో చెప్తే వాళ్ళని పిలిపించి మిమ్మల్ని వాళ్ళకి అప్పచెప్తాం. అవసరం లేదు. నా ఇంటికి నేనే వెళ్ళగలను. నా ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అయిందో ఆ డబ్బు మీ ఆశ్రమానికి పంపిస్తాను. ఏం మనిషి స్వామి ఆవిడ? చేసిన సాయానికి కృతజ్ఞతలు కూడా చెప్పకుండా డబ్బులు పంపిస్తాను అంటుంది. చాలా తేడా మనిషిలా ఉందే. సర్వే జన సుఖినో భవంతు. నువ్వు చెప్పినట్టుగా మీ మావయ్య నన్ను పెళ్లి చేసుకుంటాను అనగాని సరే అని తాళి కట్టించుకున్నాను సీత. నేను చేసింది రైటే అంటావా? 100% రైట్ అత్తమ్మా. అయినా మీరేవైనా పరాయి వారిని పెళ్లి చేసుకున్నారా? మీ భర్త చేత మరోసారి తాళి కట్టించుకున్నారు. ఆయన ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారేమో అని నాకు అనిపిస్తోంది. అలా ఎందుకు అనుకుంటారు? మావయ్య అన్నీ ఆలోచించాకే మీ మెళ్ళో తాళి కట్టారు. అయినా మనం నిర్ణయించుకున్నంత మాత్రాన ఏది జరగదు కదత్తమ్మా. అన్నీ జరిపించేది ఆ దేవుడే. అది నేను నమ్ముతాను కానీ మా పెళ్లి చేసింది మాత్రం నువ్వే సీత. నీవల్లే మేం మళ్ళీ ఒకటయ్యాం. ఈ విషయం అమ్మా నాన్నకి తెలిస్తే ఎంతో సంతోషిస్తారు. కాకపోతే ఒకటే బాధ. ఏంటి సీత? మొదటిసారి మీరు మావయ్య పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మా నాన్న దగ్గర లేరు, ఎప్పుడూ లేరు. అప్పుడు ఇప్పుడు మా పెళ్లి జరిగింది గుళ్ళోనే సీత. అందుకే చెప్పానత్తమ్మా, దేవుడే మిమ్మల్ని కలిపాడు అని. అప్పుడేమో మావయ్య మీకు ఐ లవ్ యూ చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడేం చెప్పారు? పోవే అల్లరి పిల్ల. అబ్బో, కొత్త పెళ్లి కూతురికి అప్పుడు సిగ్గొచ్చేసింది. కొత్త పెళ్లి కూతుర్నేంటే కొట్టేస్తాను నిన్ను. అందుకు మా ఆయన పర్మిషన్ తీసుకోవాలి మరి. వాడు నా కొడుకు. అయినా నా మేనకోడల్ని కొట్టడానికి నా కొడుకు పర్మిషన్ దేనికి? అదే నిజమే అత్తమ్మా. నేను ముందు నీ మేనకోడల్ని, తర్వాతే రామామ భార్యని. నిన్ను చూస్తుంటే సంతోషంగానూ గర్వంగానూ ఉంది సీత. అన్నయ్య వదిన ఏ కష్టం వచ్చినా సీత ఉంది కదా, ధైర్యంగా ఉందాం అనేవారు. నిజంగా నువ్వు సామాన్యురాలివి కాదు. నేనెవరో తెలియకుండా నా భర్త చేతనే నాకు తాళి కట్టించి తిరిగి భార్యం చేశావు. దీన్నే మాంగళ్యానికి మరో ముడి అంటారత్తమ్మా. అందరు భర్తలు తమ భార్యలకు 3 ముళ్ళు వేస్తారు. మావయ్య మీకు 6 ముళ్ళు వేశారు. ఇక నుంచైనా మీ బంధం విడిపోకుండా ఉండాలి. నువ్వు చేసిన పెళ్లి కదా, ఇక ఈ బంధం విడిపోదులే సీత. మాలాగే నువ్వు రామ్ కూడా కలకాలం కలిసుండాలి. అప్పుడు మాకిద్దరు పిల్లలు పుట్టినట్టు ఇప్పుడు మీకు 3-4 పిల్లలు పుట్టాలి. చాలా అత్తమ్మా. ఈ జన్మకిది చాలు సీత. చాలా తృప్తిగా ఉంది. మనం ఇలాగే సంతోషంగా ఉండాలి. ఉంటామత్తమ్మా. మన మధ్యలోకి మహాలక్ష్మి అత్తయ్య రాకపోతే అందరం బాగుంటాం.
లక్ష్మి గారు, మీరేనా? ఇంతకాలం ఏమైపోయారు? మీ ఫోన్కి చాలాసార్లు కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మీ ఆచూకీ కూడా తెలియలేదు. మా డిపార్ట్మెంట్, మీడియా, మీ ఇంట్లో వాళ్ళు అందరూ మీరు చనిపోయారనే అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఫోన్ చేసి కలుద్దామనేంతవరకు మీరు బ్రతికున్నారనే విషయం నాకు తెలీదు. మీకేంటి? ఈరోజు స్పృహలో వచ్చేంతవరకు నేను బ్రతుకున్నానని నాకే తెలీదు. అసలేం జరిగింది మేడం? మీరెలా బ్రతికారు? ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? నేను ఒకలా ప్లాన్ చేస్తే మరొకలా జరిగింది. కారు బ్రేకులు ఫెయిల్ అయ్యి లోయలో పడిపోయాను. లక్కీగా కారు బ్లాస్ట్ అయ్యేలోపు డోరు ఓపెన్ అయ్యి బయటపడ్డాను. కొద్ది గాయాలతో తప్పించుకొని స్పృహ తప్పి అడవిలో పడిపోతే ఎవరో ఆశ్రమం వాళ్ళు నన్ను చూసి కాపాడారంట. ఈరోజు నాకు స్పృహ వస్తే జరిగింది చెప్పారు. నిజంగా మీరు లక్కీ మేడం. అంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డామంటే మామూలు విషయం కాదు. మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినందుకు మీకు దేవుడు పునర్జన్మనిచ్చాడు. దేవుడు నాకు పునర్జన్మనివ్వడమేంటి? నేనే చచ్చి బ్రతికాను. చింత చచ్చినా పులుపు చావలేదన్నమాట. ఇంతకీ నేను చెప్పింది ఏం చేశారు? ఆ సుమతిని అరెస్ట్ చేశారా? జైల్లో పెట్టారా? అది ఇప్పుడు చిప్పకూడు తింటోందా? దానికి అలాగే జరగాలి. లైఫ్లో మళ్ళీ అది బయటికి రాకూడదు. జైల్లోనే చిప్పకూడు. హోల్డ్ ఆన్ మేడం, ఆగండి మేడం. మీరు అనుకుంటున్నట్టుగా సుమతి జైల్లో చిప్పకూడు తినట్లేదు, పెళ్లి భోజనం తింటుంది. పెళ్లి భోజనం ఏంటి? ఎవరి పెళ్లి? దాన్ని మీరు అరెస్ట్ చేయలేదా? లేదు మేడం. ఎందుకు చేయలేదు? నేను మీకు చెప్పాను కదా, నా చావుకి కారణం అదే అని. దాన్ని జైలుకి పంపించమన్నాను కదా. కోప్పడకుండా చెప్పేది కొంచెం శాంతంగా వినండి మేడం. మీకు జరిగింది యాక్సిడెంట్ అని, మిమ్మల్ని ఎవరూ మర్డర్ చేయలేదని ఆ శివకృష్ణ ప్రూవ్ చేశాడు. తనెందుకొచ్చాడు? మీరు చావడం తను కళ్ళారా చూశాడట. ఐ మీన్, మీ కారు లోయలో పడి తగలబడ్డం తను చూశాడట. తనే ఐ విట్నెస్ అవడంతో నేనేం చేయలేకపోయాను. అయితే ఆ సుమతి ఇంకా నా ఇంట్లోనే ఉందా? నేను చచ్చానని హాయిగా ఉందా? గుండె జారిపోకుండా ధైర్యం చేసుకుని ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మేడం. మీరు పోయారు అనుకుని జనార్దన్ గారు సుమతి గారిని పెళ్లి చేసుకున్నారు. మీరు చెప్పేది నిజమా? చనిపోయి బ్రతికొచ్చిన మీ మీద సారీ మేడం, మీ మీద ఒట్టు మేడం. అందుకే సుమతి గారు జైల్లో చిప్పకూడు కాదు, ఇంట్లో పెళ్లి భోజనం తింటున్నారు అని చెప్తున్నాను. మీరు లేకపోయినా మీ ఇంటి మీద ఒక కన్నేసుంచాను. మీ ఇంట్లో జరిగే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. నేను పోతే మాత్రం జన ఇలాంటి స్టెప్ ఎలా తీసుకుంటాడు? సుమతిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఇదంతా సీత స్కెచ్ మేడం. మీరు ఒక ప్లాన్ వేసి సుమతిని జైలుకు పంపాలనుకుంటే సీత మరో ప్లాన్ వేసి సుమతిని మీకు సవతించేసింది. ఇంటికి వెళ్ళి అందరి సంగతి తేలుస్తాను. మీరు నాకు టచ్లో ఉండండి. ఓకే మేడం. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. సదా మీ సేవలు. అన్నట్టు వెల్కమ్ బ్యాక్. సీత, సుమతి ఎంత పని చేశారే. నేను వస్తున్నాను. అమ్మో 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 దెయ్యం! అయ్యగారు! అమ్మో అమ్మో దెయ్యం! అయ్యగారు! అమ్మగారు! అందరూ రండి! అమ్మో దెయ్యం! దెయ్యం సార్! అయ్యగారు! దెయ్యం! ఏమైంది సాంబన్న? ఎందుకు అరుస్తున్నావు? మన ఇంటికి దెయ్యం వచ్చిందమ్మా! అందరూ పారిపోండి! పట్టపగలు ఇంటికి దెయ్యం రావడం ఏంట్రా? మందుగాని కొట్టావా ఏంటి?
సెల్ ఫోన్లో హర్రర్ మూవీ చూస్తుంటాడు. వీడు కాపలా కాయడం తక్కువ, ఫోన్ చూడడం ఎక్కువ. నేను ఫోన్లో దెయ్యం గురించి చెప్పట్లేదమ్మా, లైవ్లో దెయ్యం గురించి చెప్తున్నాను. అదిగో వస్తుంది చూడండి. అవునవును, నిజంగానే దెయ్యం వచ్చింది. మహాలక్ష్మి దెయ్యమై వచ్చింది. పట్టపగలు శ్మశానం నుంచి నడుచుకుంటూ వచ్చింది. అందరూ పారిపోండి, పారిపోండి, లేదంటే ఒక్కొక్కడిని పీకు తింటుంది. ఆపుతావా అన్నయ్య? పారిపోండి. నేను దెయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, మహాలక్ష్మిని, బ్రతికున్న మహాలక్ష్మిని. నువ్వు బతికే ఉన్నావా మహా? ఓసారి నీ కాళ్ళు ముందుకున్నాయా వెనక్కున్నాయా చూపించు. ఏహే, నేను బ్రతికే ఉన్నాను అని అంటుంటే నేను దెయ్యాన్నో మనిషినో అని టెస్ట్ చేస్తున్నావా? అవును మహా, నువ్వు బతికే ఉన్నావు. నువ్వు దెయ్యానివి కాదు, నువ్వు మనిషివే. బావగారు, ఏమండి, రామ్ మహా ప్రాణాలతోనే ఉంది. మహా, ఇది నిజమేనా? నేను కలకనట్లేదు కదా? ఆ రోజు నువ్వు కారు యాక్సిడెంట్లో చనిపోయావని టీవీలో చూపించారు. పోలీసులు కూడా నువ్వు ప్రాణాలతో లేవని చెప్పారు. ఆ యాక్సిడెంట్లో నేను చచ్చిపోలేదు జన. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాను. చాలా హ్యాపీగా ఉంది పిన్ని. నిన్ను మళ్ళీ ప్రాణాలతో చూస్తామనుకోలేదు. నువ్వు బతికి బయటపడ్డావు. నీ అదృష్టం కాదు, మా అదృష్టం. అవునోదినా, మా అదృష్టం వల్లే మీరు మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చారు. మీతో పాటు మేమందరం కూడా పునర్జన్మ ఎత్తినట్టుంది. నువ్వు చనిపోయి ఉండవని నాకెక్కడో సిక్స్త్ సెన్స్ కొట్టింది చల్లాయ్. అదే నిజమైంది. ప్రాణాలతో బయటపడ్డ మీరు ఇన్నాళ్ళు ఏమైపోయారత్తయ్య? ఎక్కడున్నారు? ఏ, నేను తిరిగి వచ్చినందుకు నీకు బాధగా ఉందా? నేను మళ్ళీ వస్తాను అని ఊహించుండవు కదా. నేను లేనని, తిరిగి రానని ఇక్కడ ఏవేవో జరిగిపోయాయంట. ఈ ఫోటో ఏంటి, పెళ్ళేంటి? కొన్ని నెలలు నేను ఇంట్లో లేకపోతే మీరు ఏమైనా చేస్తారా? మీరు బ్రతికే ఉన్నారని, తిరిగి వస్తారని మాకేం తెలుసు అత్తయ్య? అందుకే మావయ్య విద్యాదేవి టీచరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఏంటి జన, ఇదేనా నువ్వు నాకిచ్చే గౌరవం? ఇంతేనా నా మీద నీకున్న ప్రేమ? ఇంతేనా నా విలువ? మీ మీద ఆయనకున్న ప్రేమ, గౌరవం ఎక్కడికి పోలేదు మహాలక్ష్మి గారు. మీరు లేరన్న దిగులతో ఆయన డిప్రెస్ అయ్యారు. అప్పుడు ఈ విద్యాదేవిని నన్ను మామూలు మనిషిని చేసింది మహా. నా బాగోగులు చూసుకుంది. ఇటు కుటుంబాన్ని, అటు కంపెనీని నడిపించింది. అందుకే మావయ్య విద్యాదేవి టీచర్ పెళ్లి చేసుకున్నారు. మీరు లేని లోటు విద్యాదేవి టీచర్ తీర్చింది. అంతా ఉత్తిదే మహా.
ఈ సీత ఆ విద్యాదేవి కలిసి ఆడిన నాటకం. నువ్వు లేని టైంలో వీళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. అవునోదినా, వీళ్ళదే ఇష్టారాజ్యం అయిపోయింది. మమ్మల్ని మాట్లాడనివ్వకుండా చేశారు. మా నోరు చేతులు కట్టేశారు. ఏంటి రామ్, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, ఇదంతా ఎలా జరగనిచ్చావు? సారీ పిన్ని, ఇందులో సీత తప్పు గాని విద్యాదేవి టీచర్ తప్పు గాని ఏమీ లేదు. మీరు లేని టైంలో ఇంట్లో కంపెనీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. నాన్న గురించి అయితే చెప్పనవసరం లేదు. నిజంగా విద్యాదేవి టీచర్ సీత వల్లే ఇంట్లో కంపెనీలో పరిస్థితులు చక్కబడ్డాయి. నాన్న పరిస్థితి చూసి ఆ పెళ్లిని నేను కాదనలేకపోయాను. జరిగింది ఇది అత్తయ్య. ఇప్పుడు మీకు అంత అర్థమైందనుకుంటాను. అయినా మావయ్య మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అని మీరు మరీ మరీ ఎక్కువ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్పట్లో సుమతి అత్తమ్మ చనిపోయిందనే కదా మావయ్య మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకున్నారు. అదే కదా ఇప్పుడు రిపీట్ అయ్యి మీరు చనిపోయారు అనుకుని మావయ్య విద్యాదేవి టీచర్ని మూడో పెళ్లి చేసుకున్నారు. సీత చెప్పిన పాయింట్ కరెక్టే కదా చెల్లాయ్. నువ్వు సూపర్ సీత. ఏ పాయింట్ ఎప్పుడు గుర్తు చేయాలో అప్పుడు గుర్తు చేస్తావు. ఇప్పుడు మహాలక్ష్మి ఎవరిని తిట్టే అవకాశం లేదు. అందుకే కదా బాబాయ్ మహాలక్ష్మి అత్తయ్య ఏమీ మాట్లాడలేకపోతుంది. తను చేసిన పని మరొకరు చేస్తే కొందరు తట్టుకోలేరు మహాలక్ష్మి గారు. మీ పరిస్థితి ఎలా ఉందో మరి. మహాలక్ష్మి అత్తయ్య గుండె రాయి చేసుకుంటుందిలే విద్యాదేవి అత్తమ్మ. విద్యాదేవి టీచర్ గారు ఉన్నా కూడా బావనికి ఏ లోటు రానివ్వళ్లే చెల్లాయ్. ఏంటి, నాతో ఆటలాడుకుంటున్నారా? నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఎవ్వరికీ ఏ దురుద్దేశాలు లేవు మహా. నువ్వు తిరిగి రావడం మా అందరికీ చాలా సంతోషం. కాకపోతే నువ్వు లేనప్పుడు ఇక్కడ జరిగిన విషయాలను మార్చలేను. నువ్వు సర్దుకుపోక తప్పదు. అంటే విద్యాదేవిని నీ సవతిగా అంగీకరించమని బావగారు చెప్పకనే చెప్తున్నారు మహా. నువ్వు నెంబర్ 1 అయితే విద్యాదేవి గారు నెంబర్ 2 అని అన్నయ్య చెప్పకనే చెప్తున్నాడు వదినా. కాదు చిన్న మావయ్య, సుమతి అత్తమ్మ నంబర్ 1, మహాలక్ష్మి అత్తయ్య నంబర్ 2, విద్యాదేవి అత్తయ్య నంబర్ 3. ఈ 1, 2, 3లు ఎక్కడితో ఆగిపోతాయా ఇంకా కంటిన్యూ అవుతాయా బావా? ఒక్కో నంబర్ రిపీట్ అవుతుంది కానీ కంటిన్యూ అవ్వదులే బాబాయ్. కదా అత్తయ్య? మీకు అర్థమైందనుకుంటాను. మీ అందరికీ నేనంటే కామెడీ అయిపోయింది కదా, చెప్తాను.